ఏది బయటికి వెళ్ళాలి అని మనం అనుకున్నా దానిని గురించి దేవుని సన్నిధిలో బ్రతిమాలుటకు ఈ ఉపవాసాలు మనకెంతో ఉపయోగపడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస దినమును ఇంకా ఎవరైనా మీకు బంధువులున్నా వారందరినీ కూడా వచ్చే వారం నుండి 7 వారాలు తీసుకొనండి. ఎగ్జామ్ రాసే పిల్లలందరూ కూడా ప్రేయర్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటే ప్రేయర్ చేయించుకోండి. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యానము పేరు క్షమించుట. క్షమించుట ఒకటి, క్షమింపబడకపోవుట. ఈ 2 మాటల్ని మనము ధ్యానము చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనమును చదువుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనొచ్చి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొడవబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన దేవా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మా పాపములను క్షమించిన వాడువు. మీరు చెబుతున్నారు దేవా, ఒకరినొకరు క్షమించుకొనుడి అని. ఈ దినము తండ్రి, క్షమాపణ వల్ల మాకు దొరికే ప్రతిఫలం ఏమిటి అని, క్షమించకపోవడం వలన మాకు దొరికే నష్టము ఏమిటి అని ఈ దినము మేము ధ్యానము చేసుకునే భాగ్యమును మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి, నీ మాటలు యందు మనస్సును ఉంచుటకు సహాయమును చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు అంటున్నారు. అంటే ఇది 2 వ్యక్తులకు సంబంధించిన క్షమాపణ. అంటే అది అందరికంటే ఉన్నతంగా నిలవబెట్టిన కుటుంబముగా మనము బైబిల్లో ఒక కుటుంబాన్ని చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. స్టెఫను ఇంటి వారికి నీ బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవనికైనానో బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను. ఈ మాటని స్టెఫను కుటుంబమును గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. స్టెఫను అంటే మనకు తెలుసు ఎవరు అని మనము బైబిల్లో చూసినప్పుడు ఈ స్టెఫను మనుషుల చేత చంపబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేనికి చంపబడ్డాడు ఈయన అని చూస్తే, ఈయన మనుష్యులకు చెబుతూ ఉన్నాడు, నేను ఆకాశము తెరవబడుటయు, దేవుడు ఆకాశములో సింహాసనము మీద దేవుని కుడిపార్శ్వమునందు ఆసీనుడై ఉండుటయు నేను చూచుచున్నాను అని అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనమును చదువుకుందాం. అపోస్తల కార్యములు 7:56లో ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ఆకాశమందు ఆయనకి కనబడడమును చూస్తూ దానిని ప్రజలకు వివరిస్తూ ఉన్నప్పుడు 56 నుండి 60 వచనాల వరకు మనము చూసుకుంటే అక్కడ సంభవం మనం చదవద్దులేమ్మా.
అక్కడ మనము చూస్తే ఆ 4 వచనాలలో తనకి దేవుని ద్వారా జరిగిన అనుభవాన్ని అక్కడ ఉన్న ప్రజలకి పంచుకుంటూ ఉన్నప్పుడు వారు స్టెఫను అలా మాట్లాడడం అనేది ఇష్టపడక చెవులను మూసుకున్నారంట. చెవులను గట్టిగా మూసుకొని గట్టిగా కేకలు వేస్తూ ఈ స్టెఫనుని ఊరి బయటకు వెళ్ళగొట్టారంట. వెళ్ళగొట్టడమే కాకుండా వెళ్ళగొట్టిన వారికి ఇంకా అతని మీద అసూయ, ద్వేషము, కోపము చల్లారలేదు. చల్లారకపోయేటప్పటికీ వారికి ఈ స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపితేనే, ఈ స్టెఫన్ని చంపడము ద్వారానే మా మనస్సులు శాంతిపరచబడతాయి అని స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపిన వ్యక్తులు వెళ్తూ ఒక యవ్వనస్తుడికి బాధ్యతను అప్పగించారంట. ఏమిటి ఆ బాధ్యత అంటే, చంపిన వారు ఎవరైతే ముందుగా ఉన్నారో వారి మీద స్టెఫనుకి కలిగిన గాయాల వలన తగిలిన రక్తపు మరకలు వారి యొక్క బట్టల మీద పడినాయి. ఆ బట్టలను వారు విప్పి ఒక యవనస్తుడైన సౌలు దగ్గర వాటిని దాచి ఉంచి వెళ్ళారు. దాచి ఉంచి వెళ్ళిన తర్వాత ఈ సౌలును ఏం చేశారంట, స్టెఫను యొక్క మరణించిన ఆయన దేహము దగ్గరికి వెళ్ళి ఇతను చనిపోయాడా లేదా అని చూసి, చనిపోవడానికి సమ్మతిగా, అంటే ఇతన్ని మరణించడం అనేది మంచిదే, రాళ్ళతో కొట్టి చంపడం అనేది మంచిదే అని స్టెఫను యొక్క చావుకు సమ్మతిని తెలిపాడు. అంటే తన మద్దతును ఆ మనుషులకు తెలిపిన వ్యక్తి ఈ సౌలు. అలాంటి ఈ సౌలును దేవుడు పట్టుకున్నాక సౌలు మొదటిగా ఎక్కడికి వెళ్ళాడంట, స్టెఫను ఇంటికి వెళ్ళాడంట. హల్లెలూయా. స్టెఫను ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారండి? కొడుకును పోగొట్టుకున్న బాధ. యవ్వనస్తుడు స్టెఫను దేవుని ఆత్మ ద్వారా పౌరుషంగా పనిచేస్తున్న వ్యక్తి, దేవుని ఆత్మ ద్వారా అన్నిటినీ కూడా గ్రహిస్తున్న మంచి వ్యక్తిత్వం ఉన్న, అంటే మంచి బుద్ధి కలిగిన వ్యక్తి ఈ స్టెఫను. అలాంటి కుమారుడు చంపబడిన తర్వాత ఏ కుటుంబమైనా కూడా చంపిన వ్యక్తి మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? అతనిని అంగీకరించాం. ఎందుకంటే ఆస్తులు పోగొట్టుకున్నా, లేకపోతే డబ్బు పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలుగుతారు మనుషులు. కానీ చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఏ తల్లిదండ్రులు కూడా అతన్ని క్షమించరు. కానీ బైబిల్లో వ్రాసిన మొదటి రక్షణ సౌలు ద్వారా ఎవరికి వచ్చింది అంటే స్టెఫను యొక్క ఇంటి వారికి వచ్చిందంట. హల్లెలూయా. అంటే స్టెఫనును చంపిన వ్యక్తిని తన ఇంటికి వచ్చినప్పుడు ఆ స్టెఫనును చంపిన వ్యక్తి మీద ప్రతీకారము చేయకుండా స్టెఫను యొక్క కుటుంబ సభ్యులు అతన్ని ఏం చేశారంట? క్షమించారంట. హల్లెలూయా. క్షమాపణ అనేది చాలా అద్భుతాలు చేస్తుందండి. క్షమాపణ అనేది మనుష్యుల జీవితాలకి మేలు చేస్తుంది.
చాలామంది అనుకుంటారు క్షమించడం అంటే మనము తగ్గిపోవడం అనుకుంటారు. క్షమించడము అంటే మనము వారికి లోబడిపోవడము అనుకుంటారు. క్షమించడము అంటే వారు చేసిన దానిని మనము కూడా అంగీకరించాము అని ఇలా రకరకాలుగా ఏం చేస్తారంటే మనుష్యుని యొక్క తలంపులను బట్టి క్షమాపణను గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ క్షమించడము వలన మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న వారం అవుతాము. హల్లెలూయా. ఈ స్టెఫను యొక్క కుటుంబము ఈ సౌలును తన ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించడమే కాకుండా స్టెఫను చావును బట్టి రక్షింపబడిన సౌలును చూసి ఆ కుటుంబం అంతా కూడా సౌలు చేత బాప్తిస్మము పొందుకుందంట. హల్లెలూయా. అయితే సౌలు గారు ఏం చేశారంట, ఈ స్టెఫను యొక్క కుటుంబాన్ని అకయాలోనే ప్రథమ ఫలముగా అంటే ఆ ప్రాంతములోనే మొదటి కుటుంబముగా ఎన్నిక చేయబడిన కుటుంబముగా, అదే మాటని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనమును చదువుదాం. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఏం చేస్తూ ఉన్నారంట, పౌలు చేత బాప్తిస్మము పొందుకున్న ఆ కుటుంబము అకయాలోనే ప్రథమ ఫలముగా ఎంచబడి వచ్చిన వారికి పరిచర్య చేస్తూ పరిశుద్ధ కుటుంబముగా మార్చబడింది. హల్లెలూయా. క్షమించడము ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. క్షమించడము ద్వారా మనము దేవుని దృష్టిలో మొదటి కుటుంబముగా నిలవబడతాము. క్షమించడము ద్వారా దేవునికి మొదటి ప్రతిఫలముగా మనము మార్చబడతాము. హల్లెలూయా. ఈ క్షమాపణ అనేది మనము చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దానిని ఆచరించేటప్పుడు చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికే మనుషుల మీద భేదము కలిగి ఉంటారు. చిన్న చిన్న వాటికే మనుషుల మీద పగ ద్వేషము పెంచుకుంటూ ఉంటారు. పక్కింటి వారి మీద, ఎదురింటి వారి మీద ఆ చీపురు ఇలా పడిందని, ఈ దుమ్ము అలా వచ్చిందని, నీళ్ళు ఒక బిందె మాకన్నా ఎక్కువ పట్టుకున్నారు అని మనుషులు చిన్న చిన్న విషయాలలే మనతో ఉన్న సహోదరులని క్షమించలేకపోతూ ఉంటాం. అయితే స్టెఫనుని చంపిన ఆ సౌలును స్టెఫను ఇంటి వారు క్షమించారంట. హల్లెలూయా. వారిని దేవుడు పరిశుద్ధులు అంటున్నారు. క్షమించిన వారిని దేవుడు ఏమంటున్నాడు, పరిశుద్ధులు అంటున్నాడు. లోకం ఒకలాగంటది, క్షమించాము పోయ్యా అంటే వాడు చాతగానోడు కాబట్టి క్షమించాడు రా, వాడు ఏమి చెయ్యలేని వాడు కాబట్టి క్షమించాడు రా అని లోకము క్షమాపణలో ఉన్న గొప్పతనాన్ని, క్షమాపణలో ఉన్న మంచితనమును, క్షమాపణలో ఉన్న ఆశీర్వాదము లోకముకు తెలియదు. కాబట్టి మన ఎడల తప్పిదము చేసిన వారిని మనము క్షమించాము అంటే లోకము ఇలా మాట్లాడుతుంది. అయినప్పటికీ మనకి కావలసింది లోకపు మనుషుల మాటలు కాదు, లోకపు మనుషుల యొక్క ఆలోచనలు కాదు, కానీ దేవుడు మనకు ఏమి చెబుతూ ఉన్నాడు? ఆయన అంటున్నాడు, క్షమించుడి మీరు క్షమింపబడుదురు. క్షమించలేమా అండి ఒక మనిషిని ఇంకొక మనిషి? ఖచ్చితంగా క్షమించగలుగుతాం. ఎప్పుడు క్షమించగలుగుతామంట? యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటే, యేసు ప్రభు యొక్క ప్రేమ మనలో ఉంటే ఖచ్చితంగా మనకి కీడు చేసిన వారిని క్షమిస్తాము. హల్లెలూయా. క్షమాపణ ద్వారా మనము పరిశుద్ధపరచబడమే కాదు,
క్షమాపణ ద్వారా మనము దేవునికి ప్రథమ ఫలముగా నిర్ణయించడమే కాదు, క్షమాపణ ద్వారా పరిచర్యను కూడా మనము చేయగలుగుతాము. హల్లెలూయా. ఎలా పరిచర్య చేస్తామండి అంటారేమో. ఒక్కొక్కసారి మన శత్రువుకే ఆరోగ్యము సరిగ్గా లేకనో, లేకపోతే వస్త్రహీనత కలిగి ఉంటుందో, లేకపోతే ఆహారత కొరత కలిగి ఉంటుందో తెలియదు, కానీ అతను పడుతున్న శ్రమలో, కష్టములో మనము వారికి పాలిగా ఉంటే దేవుడు అంటాడు, నీ ఇంటికి వచ్చిన శత్రువుకి నీవు ఒక్క గ్లాసు నీళ్ళిచ్చినా అతని మీద నువ్వేం పోసినట్టంట, తల మీద నిప్పుల కుంపటి పోసినట్టు ఉంటుందంట. అంటే మన శత్రువుకి మనము సహాయము చేసినప్పుడు ఆ సహాయమును తీసుకున్న శత్రువు ఏమైపోతాడు, నలిగిపోతాడు. ఇలాంటి వారిన నేను బాధ పెట్టింది, ఇలాంటి వారిన నేను ఒక మాట అనింది, ఇలాంటి వారిన నేను ఇంత శ్రమ పెట్టింది అని శత్రువుకి సహితము క్షమాపణలో ఏముంటుందంట, మంచిని నేర్పించడము యేసు ప్రభు గుణము. కాబట్టి శత్రువుకి సహితము సహాయము చేయమని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది నేర్చుకున్నారు స్టెఫను కుటుంబము. కాబట్టి కొడుకును చంపిన వ్యక్తి వారి ముందుకు వచ్చినప్పుడు సౌలును వారి కుటుంబానికి ఆహ్వానించిన వారిగా స్టెఫను కుటుంబము ఉన్నారు. హల్లెలూయా. అంతకు మించిన శత్రువు ఇంకొకడు ఉండడు మన జీవితాల్లో. ఒక మనిషిని, మన కుటుంబంలోని వ్యక్తిని ప్రాణమును తీస్తే అతనికి మించిన శత్రువు భూమి మీద మనకి ఎవరు కూడా ఉండరు. కానీ ఆ శత్రువును కూడా క్షమించగలగడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, మీరు క్షమిస్తే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తాను. క్షమించిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. హల్లెలూయా. మనము ప్రేమించిన దానిని బట్టి ఆయన అంటున్నాడు, నీ ఒడిలోనే ఏం చేస్తాడంట, ఆశీర్వాదాలను అణచి కుదించి నీ ఒడిలోనే పోస్తాడంట. హల్లెలూయా. మనుషులు ఇస్తే ఏం చేస్తారు, సంపూర్ణంగా ఇవ్వరు. అంటే వారికి కూడా కొంచెం కావాలి కాబట్టి కుటుంబ అవసరాలకి వచ్చినప్పుడు వాళ్ళకి కలిగిన దానిలో కొంచెం ఇస్తారు. కానీ నీవు నీ శత్రువుని క్షమించడాన్ని బట్టి దేవుడే నీకేం చేస్తాడంట, అణచి. అంటే కొంతమంది బాక్స్ పెట్టేటప్పుడు, క్యారేజ్ పెట్టేటప్పుడు అన్నాన్ని ఏం చేస్తారు, గంటితోటి బాగా ప్రెస్ చేస్తారు. ఎందుకంట ఇంకొక ముద్ద ఎక్కువ పడుద్ది అని. దేవుడు కూడా నీ జీవితాల్లో కొలతలేని ఆశీర్వాదమును నీ ఒడిలో పోస్తాడంట. హల్లెలూయా. క్షమించకపోవడాన్ని బట్టి మనము దేవునికి శత్రువులముగా మారతాము. క్షమాపణ అనేది మనము ఎరగని దానిని బట్టి దేవునికి విరోధులముగా మార్చబడి మనము కూడా ఎలా మారిపోతామో తెలుసా, క్షామ కాలములో సహాయమును ఎవరు చేస్తారా అని ఎదురు చూసేవారిగా ఉంటాం. అయితే నా యేసయ్య తన ప్రాణమును తీసిన వారిని కూడా ఏమంటున్నాడు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా. హల్లెలూయా. మనిషికి ఒక్కొక్కసారి అసూయ, ద్వేషము, మనిషిలో ఉన్న శరీర కార్యాలు మనం ఏం చేస్తున్నామనేది కూడా మనకి తెలియకుండా చేస్తూ ఉంటాం. ఈ సౌలు కూడా అధికారి, మంచి చదువు ఉన్న వ్యక్తి, బాగా ధనము కలిగిన వ్యక్తి. ఇతనికి పాప పుణ్యాలు అనేవి ఏవి కూడా మనస్సుకు రాలేదు. ఎందుకంట ఈ సౌలుకి ఆయన మతము గొప్పది, ఈ సౌలుకి ఆయన మత పెద్దలు గొప్పవారు. ఆయన మత పెద్దలు ఏది చెబితే అదే తల వంచుకొని చేసే వ్యక్తి సౌలు. అలాంటి సౌలును దేవుడు దర్శించిన తర్వాత
స్టెఫనును ఎలా అయితే చిత్రహింస పెడుతుంటే చూస్తూ ఊరకనే నిలవబడి స్టెఫను చావుకి సమ్మతిని తెలిపాడో, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అవే శ్రమలు పౌలుకు వస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి అందరినీ కూడా క్షమించుకుంటూ అందరినీ దేవుని మార్గములో నడిపించే వ్యక్తిగా సౌలు మార్చబడ్డాడు. హల్లెలూయా! క్షమించడములో వెలుగు మన జీవితంలోనికి వస్తుంది. క్షమించడంలో దేవుని జీవము మన కుటుంబంలోనికి వస్తుంది. ఆ ఆశీర్వాదమును నీ ఒడిలో నింపబడినప్పుడు ఏ కొరత కానీ, ఎటువంటి కుటుంబంలో ఎటువంటి శ్రమలు కానీ మనము చూడము. హల్లెలూయా! అయితే ఈ మాట దేవుడు ఎవరికి చెబుతున్నాడు? మనుష్యులమైన మనకి చెబుతూ ఉన్నాడు. ఒకరినొకరు క్షమించుకొనండి. అయితే క్షమింపబడని కూడా ఉన్నాయంట. ఆ మాటని మనము లూకాసు సువార్త 12వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకున వానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. ఈ మాట ఎవరిని గురించి చెప్తున్నాడు? దేవుని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదంట. చాలామంది పరిశుద్ధాత్ముని దూషిస్తూ ఉంటారు. అంటే పరిశుద్ధాత్ముని మేమెప్పుడు ఎలా దూషించామండి అంటారేమో. అది మనము తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? దేవుని పరలోక రాజ్యమునకు ఈయన మార్గమును నిర్దేశిస్తాడంట. యేసు ప్రభు ఈ భూమిని విడిచి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన అడుగుతారు, అయ్యా నీవు మమ్మల్ని వదిలేసి వెళ్తే మేము ఎలా బ్రతకాలి? ఇప్పటిదాకా మాకు మంచి మాటలు చెప్పావు, సరైన మార్గమును నేర్పించావు, మాకు తెలియని దేవుని రాజ్యమును గురించి బోధించావు, పరలోకమును గురించి మాకు వివరించావు. అలాంటి నీవు వెళితే మా పరిస్థితి ఏమిటి అని యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. హల్లెలూయా! ఆ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే ఆత్మ మనకేం చేస్తుందంట? మంచి చెడులను నేర్పిస్తూ ఉంది. ఆ ఆత్మ దేవుని వరములను రుచి చూడడం నేర్పిస్తూ ఉంది. అదే దేవుని ఆత్మ అన్య భాషలను మాట్లాడేటట్టు చేస్తూ ఉంది. అదే ఆత్మ దేవుని రాజ్యమునకు మనల్ని చేర్చడానికి ప్రవేశ మార్గముగా నిలబడుతూ ఉంది. హల్లెలూయా! అంత శ్రేష్టమైన పరిశుద్ధాత్ముని మనము దూషిస్తే మనకి క్షమాపణ లేదంట. హల్లెలూయా! ఎందుకంటే చాలామంది భాషలను గురించి రకరకాలుగా ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు పలుకబడుతున్న భాషను బట్టి
మనుషులు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారు దేవునితో మాట్లాడుతున్నారు అని మర్చిపోయి వారేదో మాట్లాడుతూ ఉన్నారు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే అలా ఎగతాళి చేసేవారికి క్షమాపణ దొరకదంట. జాగ్రత్త. దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న సూచక క్రియలకి, ఆయన ద్వారా జరుగుతున్న స్వస్థతలకి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, వారు దానిని అనుభవించలేదు కాబట్టి ఎగతాళి చేస్తా డిబేట్లు పెడతారు టీవీలలో. నిజంగా భాషలు ఇలా ఉంటాయా? నిజంగా ఇవే భాషలు మాట్లాడారా? ఈ భాషలే దేవుని భాషలను మనకి బైబిల్లో దేవుడు చూపించాడా అని దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా పలకబడుతున్న మాటలని మనుషులు ఎగతాళి చేస్తారు. అయితే నీకు నాకు అర్థం అవ్వడానికి భాష కావాలి, కానీ దేవునికి భాష అవసరం లేదు. హల్లెలూయా. నీవు ఏ భాషతో మాట్లాడినా కూడా ఆ భాషని అర్థము చేసుకోగలిగిన శక్తి దేవునికి ఉంది. నువ్వు ఏ భాషలో ఆయనతో కన్నీరు కార్చి ఆయనతో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నీ ప్రార్థనని, నీ మాటల్ని అర్థము చేసుకునే జ్ఞానం ఆయనకు ఉంది. ఎందుకంట మనుషులకు వాక్కుని ఇచ్చినవాడు ఆయనే, మాట నేర్పినవాడు ఆయనే. అలాంటి దేవునికంట మనుషులు ఏం నేర్పిస్తారంట? భాష నేర్పిస్తారంట. నిజంగా ఇది దేవుని భాష అని దేవుడు చెప్పాడా? ఎక్కడ రాసి పెట్టారు అలా అని? దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా పలకబడుతున్న భాషలను బట్టి ఎగతాళి చేసేవారు ఉన్నారు. కొంతమందికి ఇంగ్లీష్ అర్థమైంది, కొంతమందికి హిందీ అర్థమైంది, కొంతమందికి తెలుగు అర్థమైంది, కొంతమందికి తెలుగు తప్పితే ఇంకా ఏ భాషలో అర్థం కావు. అర్థము కానంత మాత్రాన ఆ భాషలు లేవనా? అలా కాదు. మనిషికి ఉన్న ఆత్మ ద్వారా తను ఎలా అయితే దేవునితో మాట్లాడతాడో దేవుడు అర్థము చేసుకోగలగడు, కానీ మనిషి అర్థము చేసుకోలేడు అన్నంత మాత్రాన దేవుని భాషలు లేవని కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారిపై వాలినప్పుడు వారేం చేస్తారంట? శక్తి కొలది మాట్లాడతారంట. మనము మామూలుగా మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతాం, సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, కోపంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం? ఈ ఊర్లో సగం మందికి వినబడేటట్టు అరుస్తాం. అంటే మనలోనే ఎన్ని రకాలైన భావాలు ఉన్నాయో ఆ భావాన్ని బట్టి మనం ఏం చేస్తాం? వ్యక్తం చేస్తూ ఉంటాం. సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకలాగా. అలానే పరిశుద్ధాత్మ దేవుడు మనపై వాలినప్పుడు ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తిలో నీవు ఏం మాట్లాడుతున్నావు అనేది ఒక్కొక్కసారి నీకే అర్థము కాదు, కానీ నీవు మాట్లాడిన ప్రతి భాష దేవునికి అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే దానిని దేవుని భాష అన్నారు. అర్థమైతే అది మనుషుల భాష అయింది, అర్థము కాదు కాబట్టి అది దేవుని భాషగా మార్చబడింది. అవి మాట్లాడుతూ ఉన్న వారిని ఎగతాళి చేసిన వారికి, అది వాళ్ళు ఎంత పెద్ద పాస్టర్లైనా, ఎంత పెద్ద సేవకులైనా, ఎంత ప్రార్థనా పరులైనా కూడా వారికి క్షమాపణ లేదంట. హల్లెలూయా. ఎందుకంటే భాషలు మాట్లాడే వరము అందరికీ రాదండి. అది దేవుడు అందరికీ ఇవ్వలేదు. కొంతమంది పైకి గట్టిగా మాట్లాడగలుగుతారు, కొంతమంది మనస్సులోనే భాషలు మాట్లాడుకోగలుగుతారు. అన్నంత మాత్రాన దేవుని భాష లేదు అని మాట్లాడకూడదు. ఒకవేళ నీకు అర్థము కాకపోతే దానిని బట్టి నువ్వు మౌనముగా ఉండాలే, కానీ దేవుడు ఆత్మ ద్వారా జరిగిస్తున్న క్రియల వలన పరలోకానికి మనము చేర్చబడతామా అని తెలుసుకోకపోతే
మనకి క్షమాపణ ఈ యుగమందే కాదు, రాబోయే యుగమందు కూడా దొరకదు అని పరిశుద్ధాత్మను గురించి దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు అంట ఆయనని ఒక మాట అన్నా కూడా ఒప్పుకుంటాడంట, కానీ పరిశుద్ధాత్ముని అంటే యేసు ప్రభు ఎన్నటికీ కూడా క్షమించడంట. హల్లెలూయా! ఎందుకు క్షమించడంట? ఆయన పంపితే వచ్చిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తూ దేవుని ఆత్మ ద్వారా, కృపావరాల ద్వారా, అద్భుతాల ద్వారా మనల్ని సరిచేస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనము ఇటు అటు జరగకుండా తిన్నని మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెబితే అలా మనము లోబడాలి. హల్లెలూయా! లోబడకుండా నేను అటుపోతా ఇటుపోతా నా ఇష్టము అంటే నీ ఇష్ట ప్రకారము వెళ్తే నీ కొరకు నరకము కనిపెట్టుకొని ఉంది. అదే మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆ ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటే మనల్ని ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడంట? దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా సాక్షిగా నిలబడతాడంట. హల్లెలూయా! అలాంటి సాక్షిని ఏదైనా మనము కాని మాట మాట్లాడినా, ఎగతాళిగా మాట్లాడినా, గేలి చేసి మాట్లాడినా, తెలుసుకోకుండా మాట్లాడినా కూడా అది దేవుని దృష్టిలో తప్పే. ఆ తప్పు వలన మనం ఏమైపోతామంట? దేవునికి దూరముగా, దూరస్తులుగాను, శాపగ్రస్తులుగాను మారిపోతాం. అందుకే ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమందు కూడా, రాబో యుగమందు కూడా క్షమాపణ లేదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? సువార్తను ప్రకటిస్తాడంట. హల్లెలూయా! 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో రాయబడి ఉంటుంది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని శిష్యులు సువార్తను ప్రకటించడానికి లోకములోనికి బయలుదేరారు. సువార్త ప్రకటించడం వలన ఏమి జరుగుతుంది? పాపములో నుండి మనుషులు విడిపించబడి దేవుని బిడ్డలుగా మార్చబడుతూ ఉంటారు. సువార్త వినిపించడము ద్వారా నశించిపోయేవారు దేవుని మార్గములో నిలబడడానికి ఉపయోగం ఉంటుంది. సువార్త ద్వారా మనుషులను పట్టుకోవడానికి, దేవుని కుమారులుగా వాళ్ళను చేయడానికి సువార్త ద్వారా మార్గము తెరవబడుతూ ఉంది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించే వాళ్ళు ఖచ్చితంగా యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తారు. అది సేవకులే అవ్వనవసరము లేదు, అది పెద్ద దైవజనుడే అవనవసరము లేదు. కానీ నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీవు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ ఉన్నప్పుడు సువార్తను ప్రకటించే బిడ్డగా నీవు కూడా మార్చబడతావు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు మన కంటికి కనబడని అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. మన కంటికి కనబడని అనేకమైన అపాయాల నుండి మనల్ని తప్పిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అంత మేలు చేస్తున్న పరిశుద్ధాత్ముడిని మనము దూషిస్తే మనకి క్షమాపణ లేదంట. హల్లెలూయా! ఈ మాటని దేవుడే చెబుతూ ఉన్నాడు, మనుషులు చెప్పడం లేదు, దేవుడే చెబుతూ ఉన్నాడు. నా కుమారుణ్ణి క్రీస్తును మీరు ఒక మాట అంటే దానినైనా నేను క్షమిస్తానేమో, కానీ యేసు ప్రభు ద్వారా పంపబడిన పరిశుద్ధాత్ముని మీరు అనకూడని మాటలు, లేకపోతే పరిశుద్ధాత్మను గురించి మీకు తెలియకపోతే కాముగా ఉండడమే కానీ దానిని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అని
యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇదే మాటను బలపరచుటకు మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనమును ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధాత్మ విషయములో దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దూషణ చేయువాడు ఎవరంట? నిత్య పాపము చేసిన వాడని దేవుడు రాసేసుకుంటాడంట. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నీ శత్రువును నువ్వు క్షమించినా, నీ శత్రువుకి నీవు సహాయము చేసినా కూడా పరిశుద్ధాత్మని నీవు దూషిస్తే నీ జీవితం అంతా కూడా పాపము చేసిన వాడిగా దేవుడు నీ పేరును రాస్తాడంట. అందుకని దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నా, లేకపోతే దేవుని ద్వారా అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నా, దేవుని ఆత్మను పొందుకున్న వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నా, మనమేం చేయకూడదంట? అడ్డు చెప్పకూడదంట. హల్లెలూయా. దూషణ చేయకూడదంట. అలా చేస్తే నీవు ఈ భూమి మీద ఎన్ని మంచి పనులు చేసినా అవి నిన్ను దేవుని రాజ్యములోనికి చేర్చవు. ఈ భూమి మీద దేవుడు మనిషిని ఎందుకు చేశాడు అంటే మనల్ని విడిచిపెట్టడానికి కాదు, ఆయనతో పాటు ఉండడానికి దేవుడు మనుషులను చేశాడు. కానీ మనిషికేమో దేవుని ప్రేమ అంటే చులకన, మనిషికి దేవుడంటే చులకన. ఎందుకంటే మనుషులు కూడా వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నారనుకోండి, అలా ప్రేమను తీసుకోరు. ఎవరైతే వారిని దూరం పెడుతుంటారో, ఎవరైతే వారిని అసహించుకుంటారో వారి దగ్గరికే వెళ్తూ ఉంటారు. అంటే మనిషికి దేవుని ప్రేమ అనే విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీవు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆయన ప్రేమ యొక్క విలువ తెలుస్తుంది. హల్లెలూయా. స్టెఫను కుటుంబము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధులుగా, పరిశుద్ధులుగా, వాళ్ళకు పెట్టబడిన పేరేమిటంట? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే మరలా మేమేం పెట్టుకోమండి, తెల్ల బట్టలే వేసుకుంటామండి, మేము ఏమి పెట్టుకోమండి, లోక సంబంధం ఏమీ మాకొద్దు, అది కాదు పరిశుద్ధత. మనిషిని మనిషిగా చూడడము, నీ శత్రువును సహితము క్షమించడము, నీ పొరుగువాడు నీ ఇంటికి వస్తే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించడము, ఇది దేవుని యొక్క పరిశుద్ధతకి కారణం అవుతుంది. కానీ మనము వేసుకునే బట్టల వల్ల, మనము తినే ఆహారం వల్ల, మనము తినకుండా ఉండే ఆహారం వల్ల, వేసుకోక ఉండే బట్టల వల్ల మనము పరిశుద్ధపరచబడము. కానీ పరిశుద్ధ ఆత్మను మనము పొందుకున్నప్పుడు ఆ ఆత్మ జరిగిస్తున్న క్రియలను మనము చూస్తూ వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధులముగా మార్చబడతాము. స్టెఫను కుటుంబము కూడా సౌలును క్షమించడము ద్వారా పరిశుద్ధులుగా పిలువబడ్డారు. ఆ పరిశుద్ధులు దేవుని యొక్క పనిని చేయడానికి ముందు వరుసలో నిలవబడ్డారు. ఆ పరిశుద్ధులని మొదటి కుటుంబముగా, అకయలోనే ప్రథమ ఫలముగా దేవుడు ఆ కుటుంబాన్ని నిలవబెట్టాడు. అయితే మనిషిని క్షమిస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ, ఆశీర్వదిస్తాడేమో కానీ, పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఎప్పటికీ కూడా క్షమాపణ దొరకదు. ఒకవేళ ఎవరైనా తెలియక దేవుని కార్యాలను గురించి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? వారికి తెలియక మాట్లాడుతున్నారు అని పక్కకి వెళ్ళిపోవాలి. కానీ మీరు కూడా వారితో పాటు ఏకీభవించారనుకోండి,
మీరు కూడా దేవుని దృష్టిలో పాపులుగా మార్చబడతారు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించే వారికి దూరముగా ఉండండి. దేవుని క్రియలను హేళన చేసే వారికి దూరముగా ఉండండి. దేవుని మాటలను అవమానించే వారికి దూరముగా ఉన్నప్పుడు ఏ పాపము మిమ్మల్ని అంటకుండా దేవుని రాజ్యములో చేరేవారిగా దేవుడు మనల్ని మలుస్తాడు. హల్లెలూయా! అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.